ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఎందుకు హాయ్ చెప్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. వాయిస్ పోయి చలి జ్వరం వచ్చేసి ఇవన్నీ మాకెందుకు, సీరియస్లీ ఎందుకు చెప్తున్నానంటే నేను అక్కడ సిచ్యువేషన్ మీకు చెప్దాము అని చెప్తున్నాను. మీరు వెళ్ళాలి అనుకుంటే ముందుగానే ఆలోచించుకొని ఈ మంత్లో వెళ్ళండి. రేపు మాత్రం ఇంకా ఫుల్ రష్, ఎందుకంటే మంత్ ఎండింగ్, కార్తీక మాసం రేపుడుతో అయిపోతుంది కార్తీక మాసం. సో అందుకని మేము వెళ్ళినప్పుడు ఫుల్ రష్ అనమాట. అసలు ఎక్కడా ఖాళీ లేదనమాట, ఎక్కడా ఖాళీ లేదు. సీరియస్గా చెప్తున్నాను, అసలు రూములు లేవు, ఏమీ లేవు. ఎందుకు అంటే ఎన్ని వెతికామో తెలుసా, మేము ఎన్ని వెతికినా లేవు 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 అని అన్నారు. ఇంకా కార్లోనే పడుకోవాల్సి వచ్చింది. కొన్ని అలాంటప్పుడు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క దర్శనం 3 hours పడుతుంది. మేము ఈవినింగ్ దర్శనం ఇక్కడి నుంచి వెళ్ళినాక ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాము. ఈవినింగ్ ఎట్లాగా 5 అనుకుంటాం, మేబీ 5 టు వచ్చేటప్పటికి 8 hour అలా అవుతుంది. 8 or 8:30 అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దర్శనంకి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళగలిగితే వెళ్ళండి. లేదు మా వల్ల కాదు అంటే ప్లీజ్ వెళ్ళకండి, అక్కడికి వెళ్ళి ఫేస్ చేయకండి. మా చిన్న బాబు చాలా ఫేస్ చేశాడు. నాకైతే లిటరలీ అసలు వాటర్ ఆగల, అంత బాధేసింది. మా మదర్ని కూడా నెట్టేశారు. ఎవరు నెట్టారంటే మన తెలుగు వాళ్ళైతే కాదు. నేను ఇలా కూడా ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదన్నా తిడితే వాళ్ళకి అర్థం అవ్వడానికి కూడా లేదు, మనం అరిస్తే వినపడదు కూడా. మళ్ళీ మనం అరవడానికి కూడా వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళో తెలుసా మీకు? 70 ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. ఎల్లో కలర్ క్యాప్స్ పెట్టుకొని వచ్చారు. చేసేసి మనకన్నా ఒక 2 hours బ్యాక్ వచ్చి ఉన్నారు వాళ్ళు. గేట్ తీశారు అనగా అలా నెట్టుకొని వచ్చేసారు. పిల్లలు పెద్దలు పెద్ద పెద్ద వస్తాదులు కూడా నెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళని చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఎంతెంతలా ఉంటే ఏం బలం ఉండదని నాకు వాళ్ళని చూసి నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే పసిపిల్లల్ని మాత్రం ప్లీజ్, ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మేము చూసుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని నేను ఫేస్ చేశాను కాబట్టే మీరు చేయకూడదని చెప్తున్నాను. అంత రద్దీ అసలు మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ మనం నుంచునే కాడ మనుషులు ఉంటారు. లోపలికి వెళ్ళేటప్పుడు లోపల నుంచి మళ్ళీ లోపల ఫస్ట్ డోర్ గేట్ తీస్తారు, అక్కడ ఎవ్వరు ఉండరు. సో అక్కడ ఎవరు ఉండని పక్షాన వీళ్ళు అసలు మనుషులు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా తయారవుతారు. సో మీరు అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మా అబ్బాయిని అయితే ఇట్లా గోడకి నెట్టేశారనమాట. నేను ఇంకా కోపం వచ్చేసి అరిచేసాను, మేము ముందున్నాము మీరు ఎక్కడి నుంచి వచ్చారని. ఆ క్షణం వాళ్ళు నా దర్శనం అయిపోయేదాకా, రియల్గా చెప్తున్నా, దర్శనం అయిపోయేదాకా నా వెనకాల వచ్చే తప్ప నా ముందు దాటి వెళ్ళలేదు వాళ్ళు. ఇక ఎందుకు అని అంటే వాళ్ళకి భాష అర్థం కాకపోయినా మన బాధన అర్థం అవుతుంది, నాకు తెలుసు. ఎందుకు అంటే ఒక తల్లి వేదన చాలా మందికి తెలుస్తుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళాలనుకుంటే ఒక టైం చూసుకొని, ఒక రష్ ఎలా ఉంది అక్కడ అనేది చూసుకొని వెళ్ళండి. అండ్ నాకు దర్శనం 2 సార్లు వెళ్ళాను, చాలా బాగా జరిగింది. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు, అందులోనే శివయ్య ఉన్నాడని నేను నమ్ముతున్నాను. సో మీరందరూ నా బిడ్డను ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ మీరందరూ బాగుండాలి అని రియల్గా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను ఒక్కటే కోరుకున్నాను, నాకేదో కావాలి ఏదో వద్దాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా పిల్లలు కూడా ఉండాలని. అండ్ మీకోసం నేను నిజంగానే కోరుకున్నాను. అందరం బాగుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.